న్యాయంగా కృష్ణుడు పూర్తి అవతారం చాలామంది ఖచ్చితంగా నమ్ముతారండి. కృష్ణ భగవాన్ అని కూడా అంటారు. అలాంటి కృష్ణుడు జి నరసింహమూర్తి గారు వినిపించింది కదా, ఇంకొద్ది పెంచాలి. ఓకే, కృష్ణుడు తన కురుక్షేత్రం అది అయిపోయిన తర్వాత నిర్యాణం బయలుదేరాడండి. అంటే శరీరం అన్న తర్వాత శరీరం వదిలిపెట్టమని తప్పదు. కాబట్టి కృష్ణుడు ముని శాపం వల్ల, గాంధారి శాపం వల్ల యాదవ వంశం అంతా కూడా కొట్టుకొని ఇప్పుడు ప్రస్తుతం చూస్తున్న గుజరాత్ ఒడ్డున యాదవులందరూ శాపవశంతో మరణిస్తూ ఉండగా కృష్ణుడు అలా ఆయన తన వాళ్ళు పరవాళ్ళు అనే ఫీలింగ్ లేదు కాబట్టి వాళ్ళు చనిపోయినా ఆయన ఏమీ లేదు. కృష్ణుడు ఆ రోజు పాదరక్షణ కూడా వేసుకోలేదు. ఆ తర్వాత బలరాముడు తన శరీరాన్ని వదిలిపెట్టాక కృష్ణుడికి కాలికి బాణం తగిలి ఆయన శరీరాన్ని వదిలిపెట్టాడు. ఇప్పుడు క్వశ్చన్ రైజెస్, ఇవాళ కృష్ణాష్టమి కదండి, కృష్ణ నిర్యాణం ఎందుకు చెప్తున్నారు అని మీకు డౌట్ వస్తుంది. దీని ఉపనిషత్ ఉంది, కఠోపనిషత్ అని. అందులో యముణ్ణి మనం దైవంగా గురువుగా భావిస్తాం. కటకలు అన్న వాళ్ళు చెప్పిన కఠోపనిషత్. అలాగా దైవం మానుష రూపేణ భూమి చలించినప్పుడు కృష్ణుడు శరీరం వదిలినప్పుడు ఆయనతో ఉన్నవాళ్ళు ఇద్దరేనండి. ఒకడు మైత్రేయుడు, రెండో ఉద్ధవుడు అండి, ఇంకెవరూ లేరు. ఉద్ధవుడికి నేను శరీరం వదిలిపెడుతున్నాను, ఎవరికి చెప్పడం అవ్వలేదు, నువ్వు గోకులం వెళ్ళి గోపికాస్త్రీలకి చెప్పే అన్నాడు. ఎందుకంటే కృష్ణుడు తన 9వ ఏట గోకులం వదిలిపెట్టాక మరి వెళ్ళలేదు. అందువల్ల నేను చనిపోయిన విషయం వెళ్ళి గోకులంలోని బృందావనంలో అని చెప్పన్నాడు. ఉద్ధవుడు వెళ్ళిపోయాక మైత్రేయుడికి నేను ఉండడానికి కలికాలంలో శరీరం ఉండదు కాబట్టి నీ ద్వారా నేను పనిచేస్తాను అని చెప్పాడు. అలా కృష్ణ నిర్యాణం అయింది. మైత్రేయుడితో చెబుతూ మరో మాట చెప్పాడు. విదురుడికి నేను చెప్పిన విషయాలు చెప్పన్నాడు. విదుర మైత్రేయ సంవాదమే మనం చూస్తున్న శ్రీమద్ భాగవతం. అయితే కృష్ణుడి నిర్యాణం మనం చెప్పుకున్నాం. ఇంకా చెప్పాలంటే కృష్ణుడికి మృత్యువు అంటూ ఏం లేదండి. ఆయన ఎప్పుడు కావలిస్తే అప్పుడు అతను స్వయంగా వచ్చిన ఆయన స్వయంగా వెళ్ళిపోతాడు కూడా. ఎందుకంటే తన గురువు గారి తాలూకా పిల్లల్ని మృత్యు నుంచి తీసుకొచ్చి మళ్ళీ జీవింపజేసిన వాడు కృష్ణుడు కాబట్టి అది మనం ఆయన ఏదో మృత్యుకు వెళ్ళిపోయాడు అని చెప్పకూడదు. తర్వాత స్వామి చిన్మయానంద గారి తాలూకా శిష్యులు చాలామంది ఉన్నారు ఇక్కడ. ఆయన కృష్ణుడి తాలూకా పేరు రాసినప్పుడు కృష్ణ అని రాసినప్పుడు సిహెచ్ఆర్ఐ అని రాస్తారు. ఇక్కడ కృష్ణ అన్న పదానికి అర్థం అంటే సిహెచ్ఆర్ఐ అన్న పదానికి ఆ లాటిన్ వర్డ్కి క్రిస్టోస్ అని అర్థం అండి. క్రిస్టోస్ అంటే కాలం అని అర్థం. అంటే ఈ ప్రవహిస్తున్న కాలాన్ని నేను అని చెప్పాడు భగవద్గీతలో. కాలం నిరంతరంగా ఉంటుంది, కాలస్వరూపుడైన భగవంతుడు కృష్ణ పరమాత్మ నిరంతరం ఉంటారు. అదైపోయాక మీరు జాగ్రత్తగా గమనిస్తే బాలకృష్ణుడి ఫోటోలు చూసి ఉంటారు మీరు చాలా చోట్ల. ఆయన వెన్న ఇలా దొంగతనం చేస్తూ అలా వెనక్కి చూస్తూ ఉంటాడు. వెన్న మీద ఉండదు ఆయన ఫోకస్, ద్వారం మీద ఉంటుంది. జాగ్రత్తగా మీరు కానీ ఆ ఫోటోలు చూస్తే కారణం ఏమిటి అంటే యశోద ఈ వెన్న చిలికినప్పుడు కృష్ణుడు వెళ్ళి నాకు పాలు ఇవ్వని అడిగాడండి. అతను 3 ఏళ్ల వాడు అయి ఉంటాడు. అప్పుడు ఆవిడ నేను ఈ వెన్నది చిలికిన తర్వాత ఇస్తానంటే ఆ కవ్వాన్ని చేత పట్టుకున్నాడు ఆయన. అయ్యో చిన్నపిల్లడు కదా, పట్టుకుంటే చెయ్యి పడవుతుందని చెప్పి పాలు ఇచ్చింది. అంటే అదే టైంలో ఏమైందంటే పాలు దీని మీద పెట్టారు, పాలు పొంగుతున్నాయి. ఆవిడ కృష్ణుని మొదలుపెట్టి పాలు పొంగుతున్నాయని పరిగెట్టింది. కృష్ణుడు పాపం వచ్చి తల్లి వెళ్ళిపోయిందని రాయి తీసి ఆ వెన్న చిలుకుతున్న ఆ మజ్జిగను కొట్టాడు. కొడితే దానికి అన్నం పడి మొత్తం వెన్న పెరుగు మజ్జిగ బయటకు వచ్చింది. ఆయనకి భయం వేసి పారిపోయి కావులోని ఈ పాటి వెన్న తీసుకొని పారిపోయి వెళ్ళి కూతురికి ఇవ్వడం ప్రారంభించాడు. ఆ వెన్న అయిపోయింది. ఇప్పుడు అమ్మ చూస్తే కొడుతుంది నన్ను ఎలాగాని పక్కింటికి వెళ్ళి ఆ పైన ఉట్టి మీద ఉన్న వెన్న దొంగతనం చేస్తూ దూరంగా చూసాడు. అమ్మ వస్తుందేమో అని యశోదకి ఆయన కొడుకండి. అలాగా భయపడుతూ చూస్తున్న కృష్ణుడిని యశోద పట్టుకుందండి. పట్టుకొని ఏమిటి పని అని ఏదో అనే లోపలే కృష్ణుడు ఏడవడం ప్రారంభించాడు. కాటుగా మొత్తం మొహం అంతా కాటుకైపోయింది, నల్లగా అయిపోయింది. ఆయన ఏడుస్తున్నాడు, గట్టిగా హోర్ ఏడ్చేస్తున్నాడు. తల్లి కొట్టేస్తుందేమో, తిట్టేస్తుందేమో అని. ఇది యశోద చుట్టూ ఉన్న గోప స్త్రీలు కూడా చూస్తున్నారు. ఎందుకంటే కృష్ణుడు మా ఇంట్లో వేదనందనం చేసి ఎప్పుడు దొరకలేదు, ఇప్పుడు దొరికాడు కదా, వాళ్ళ అమ్మ కొడుతుందా అని. ఇంకానండి బ్రహ్మ, పరమేశ్వరుడు, పార్వతి, సకల దేవతలు చూస్తున్నారండి. ఆయన ఎలాంటి మహానుభావుడు, అందరికీ అభయములు ఇచ్చు చేయి
అలాగే బ్రహ్మ కడిగిన పాదం అది. అలాంటి వాడు అమ్మకి దొరికిపోయాడు. దొరికిపోతే మరి పెద్ద పెద్ద వాళ్ళు అందరూనండి, మనం ఏదో పెద్ద పెద్ద విషయాలు చెప్పుకుంటే మనసు ప్రశాంతత చెందుతుంది. ఓ భగవద్ఘట్టము భగవద్భక్తి చెప్పుకుంటేనే మనసు ప్రశాంతత చెందుతుంది. ఇప్పుడు నాకు తెలిసిన ఏ ఫిలాసఫీయో లేదంటే ఏ గోళకంలో జరిగే విషయాలు చెప్పడం వల్ల పెద్ద ఉపయోగం ఉండదు. కానీ భగవద్భక్తి ఏదైతే ఉంటుందో ఆ భక్తి ఘట్టాలు చెప్పుకున్నప్పుడు మనలో కూడా ఆ భక్తి చెల్లిస్తూ మనం పవిత్రత చెందుతూ ఉంటాం. అప్పుడు ఆవిడ ఏం చేసిందంటే ఒక తాడు కట్టింది. తాడు కట్టి అక్కడ రోజులతో రోలు కట్టింది. దాన్ని ఉలుకుల బంధము అంటారు. తాడు చేత అమ్మ చేత కట్టబడ్డవాడు కాబట్టి ఆయన దామోదరుడు అంటారు. దామోదరుడు అంటారు కృష్ణుడు. ఇప్పుడు ఉద్ధవుడు బయలుదేరి గోకులం వెళ్ళాడు. కృష్ణుడు పుట్టడానికి ముందు మీకు చెప్పాను కదా, నేను తిరిగి వదిలిపెట్టుకుని వెళ్ళారని. ఉద్ధవుడు వెళ్ళి అక్కడ గోప స్త్రీలను అడిగాడు, చెప్పాట కృష్ణుడు నిర్యాణం చెందాడంటే గోప స్త్రీలు నవ్వారట. కృష్ణుడు నిర్యాణం చెందాడంటే నిరంతరం మాతో ఉంటాడు కృష్ణుడు అని ఆ భావనలోనే ఈ గోపికా స్త్రీలు గోపబాలుడు అందరూ ఉన్నారు. వీళ్ళందరూ ఎవరు అంటే ఋషులు మహానుభావులు అయిన వాళ్ళు, పరమాత్ముడితో తరించడానికి కిందకి దిగిన మహాపురుషులు అండి వీళ్ళందరూ. ఎన్నో జన్మలు తపస్సు చేస్తే తప్ప మనం ఒక కృష్ణ తత్వాన్ని కానీ కృష్ణుడి గురించి కానీ చెప్పుకోలేము. అయితే ఉద్ధవుడికి ఆశ్చర్యం వేసింది, ఏమిటి ఇది? దానికే నారదుడు తన నారద భక్తి సూత్రాలు ఏం చెప్తాడంటే, భక్తి అంటే ఏమిటి అని మొట్టమొదటి డెఫినేషన్ ఏం చెప్తాడంటే, యథా వ్రజగోపికానాం అంటాడు. అంటే వ్రజగోకులంలో ఉన్న గోపికలతో నిజమైన భక్తి అంటాడు. చాలా మందికి ఉన్న అనుమానం ఏంటంటే, ఏమండి ఇక్కడ రాసలీల జరిగే కదా, కృష్ణుడు ఏదో ఆడవాళ్ళతో తిరిగాడు అంటారు, ఏమిటి దీని పరిస్థితి, మరి మీరు చూస్తే భక్తి అంటున్నారు అని. కృష్ణుడు నిజం చెప్పాలంటే గోకులం వదిలేటప్పుడు 9 ఏళ్ళు వాడండి, 9 years అయ్యి. మీరు ఆ గోపిక మధ్య కృష్ణుడు ఉన్నాడని మీరు చదివి ఉంటారు. నారి నడువు మురారి అని. అంటే ఇక్కడ నిలబడిన వాడికి పక్కన కృష్ణుడు కనిపిస్తున్నాడు, అక్కడ నిలబడిన వాడికి పక్కన కృష్ణుడు కనిపిస్తున్నాడు, కృష్ణుడికి కూడా పక్కన కృష్ణుడే కనిపిస్తున్నాడు. అంటే అది ఏమైందండి, మొత్తం అంతా కృష్ణుడే తిరుగుతున్నాడు, వేరే వాళ్ళు తిరగట్లే. ఎందుకు అలాగా అంటే భక్తుడు భగవంతుడిని పూజించి భక్తుడే భగవంతుడు అయిపోతాడు. ఆ తత్వం చెప్పడం కోసం మనకి ఇది చెప్పారండి. అలా కృష్ణుడు యశోదకి అంతనంత గొల్లె తల అరచేతి మాణిక్యము, గొల్లవారి చేతిలో మాణిక్యంలో పెరిగాడండి. పంతమాడే కంసుని పాలి వజ్రము, వజ్రం చాలా కఠినమైందండి. కంసుడి దగ్గర చాలా కఠినంగా ఉన్నాడు, అందుకు అన్నమయ్య పదం వేశాడు. కాంతుల 3 లోకాల గరుడ పక్ష పూస చంతనామాలోనున్న చిన్ని కృష్ణుడు, చంతనామాలోనున్న చిన్ని కృష్ణుడు, ముద్దుగారే యశోద ముంగిటి ముత్యము వీడు, దిద్దరాని మహిమల దేవకీ సుతుడు, బ్రతికేళి రుక్మిణికి రంగుమోవి పగడము, మితి గోవర్ధనకు గోమేధికము, సతమై శంఖ చక్రాల మజ్జన వైడూర్యము, గతి అయి నన్ను గాచు కమలాక్షుడు, గతి అయి మమ్ము గాచు కమలాక్షుడు, ముద్దుగారే యశోద ముంగిటి ముత్యము వీడు, దిద్దరాని మహిమల దేవకీ సుతుడు, కాళీయుని పడగల పైన కప్పిన పుష్యరాగము, ఏలేటి శ్రీ వెంకటాద్రి ఇంద్రనీలము, పాలజల నిధిలోన బాయని దివ్య రత్నము, బాలుని వెలి తిరిగే పద్మనాభుడు, బాలుని వెలి తిరిగే పద్మనాభుడు. బాలుని వల్ల మన ఎదురుగా తిరుగుతున్న పద్మనాభుడు అంటే అర్థం తెలుసండి? పద్మనాభం అంటే ఆయన నాభిలోంచి పద్మం పుట్టింది, పద్మంలోంచి వచ్చాడు ఎవరు? బ్రహ్మ. ఈ సకల సరాసర సృష్టికి మూలమైన ఆ విష్ణుమూర్తి బాలులా తిరుగుతున్నాడు వాళ్ళ ముందు. అది అన్నమయ్య చెప్పింది. బాలుని వలె తిరిగే పద్మనాభుడు, ముద్దుగారే యశోద ముంగిటి ముత్యము వీడు, దిద్దరాని మహిమల దేవకీ
తోడు. చివరిగా ఒక రెండు వాక్యాలు చెప్పి ముగిస్తామండి. మనందరం బ్లూ హెవెన్స్లో ఉంటాం. ఈ బ్లూ హెవెన్స్ అన్నది ఒక బృందావనం అని నేను అనుకుంటున్నాను. మీరందరూ కూడా గోపాలురు, గోపికా స్త్రీలు నాతో సహా అందరం ఆ కృష్ణుడిని ధ్యానిస్తున్నాం అనుకుంటున్నాను. అయితే ఏమండి ఏదో మమ్మల్ని పొగడ్డానికి మీరు ఏదో మైక్ ఇచ్చారని చెప్పేస్తున్నారు గురువు గారు, ఎప్పుడు కూడా మా వైపు అని మీరు అనుకోకండి. ఐ విల్ టెల్ యూ వన్ ఎవిడెన్స్, ఒక చిన్న సాక్ష్యం చెబుతాను. పిల్లన గ్రోవిని పిలుపును వింటే ఉల్లము చల్లున పొంగదటే, రాగములో అనురాగము కలిపిన జగమే ఊయలలో గదటే. బృంబీహెచ్చువన్నమిది అందరిది, గోవిందుడు అందరి వాడేలే. ఎందుకే రాధ ఈసున సూయలు, అందములందరి ఆనందములే. ఇక్కడ బీహెచ్ మనం బృందావనం ఎందుకంటే మనలో టౌన్షిప్లో చాలా కాలం ఉండొచ్చాము. టౌన్షిప్లో చూస్తే మీకు తెల్ల మొక్కన్న పార్థీనియం అని మొక్క తిరుగుతూ ఉంటుంది. అది చాలా ఎలక్ట్రిక్, దాని ఇరానీ తెప్పించారు, దానికి ఒక నిక్నేమ్ కూడా ఉంది పొలిటికల్గా. సో అది చాలా మంచిది కాదు. వేరేదు మీరు ఇక్కడ కానీ మనం వాకింగ్ చేస్తాం ట్రాక్ అలా అంటే నేను ఉదయం వాకింగ్ చేస్తాను, అందరూ చేస్తుంటారు. వాకింగ్ ట్రాక్ చూస్తే తులసి పెరుగుతుందండి. ప్రతి దగ్గర తులసి ఉంటుంది. తులసి ఎక్కడ ఉంటుందండి? బృందావనంలో ఉంటుంది. తులసి ఎవరికి ఇష్టం? ఆయన ఏమి ధరిస్తాడు? తులసి మాలను ధరిస్తాడు. తులసి ఎందుకు పెరుగుతుంది? ఏమి అక్కడ కూడా పార్టీని పెరగచ్చు కదా, తులసి పెరుగుతుంది. ఈ చివరి నుంచి ఆ చివరికి చూస్తే అంతా తులసి, అతి పవిత్రమైన బృందావనం లాంటిది అనుకుంటే కదా ఖచ్చితంగా అదే ఈ బృందావనం. ఆయన ధరించిన ఆ మాల ఇవన్నీ చూస్తే ఆ జయదేవుడు అష్టపదిలో చెప్పిన, అన్నమయ్య ఎలా చెప్పినా, ఓ త్యాగయ్య మొదలో చెప్పినా, ఆ పరాత్పరుడు పరంధాముడు అయిన కృష్ణుడు మీ హృదయాల్లో ఉండి మీరు ఆ కృష్ణ స్వరూపంగా మారి, మీరు కాలంలో కాలంగా మారి కొంతమంది కుత్తాలం పీఠాధిపతులైన సిద్ధేశ్వరానంద సరస్వతి గారు చెప్పినట్టు కృష్ణుడు రాధే మొత్తం సృష్టి జరిపించారు, గోలోకం అనేది ఒకటి ఉంది, అక్కడి నుంచే మేము వచ్చామని కూడా కొంతమంది పూర్తిగా నమ్ముతారు. ఇప్పుడు నేను చెప్పిన చాలా విషయాలు మహానుభావులు మహర్షులు చెప్పింది, కొంతమంది సాయిబాబా గారు చెప్పినవి, వారివి వీరివి నేను చెప్పిందల్లా నా సొంతం కలిసి ఉంది. ఇవన్నీ అన్నది కింద చదివినవి, కొన్ని నేను స్వయంగా అంటే కృష్ణుడిని నేను చూడలేదు కానీ కొన్ని నేను స్వయంగా అనుభవించినవి. ఇవన్నీ మీతో షేర్ చేసుకున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన కమిటీ వారికి, మైక్ ఇచ్చిన రవికుమార్ గారికి, ఎంతసేపు మైక్ పాడేసింది కానీ ఇప్పుడు పర్వాలేదు, నేను మాట్లాడినంతసేపు నేనే పాడాను కాబట్టి ఈ మైక్తో సహా అందరికి పక్కన చెప్పుకుంటూ ఓపికగా ఉన్న ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. ఆ వర్షం వచ్చింది మా గుప్తా గారు చెప్పినట్టు. నేను మన శ్రీశైలం వెళ్ళినప్పుడు సాయంత్రం అయిపోతే అలా దర్శనం వెళ్ళిపోదాం అనుకున్నాను. స్వామివారు ఒప్పుకోలేదు. అంటే గంటతో ఒకసారి మునుగు అని చెప్పి పెద్ద వర్షం కురిపించారు, పూర్తిగా తడిచారు. అలా మళ్ళీ 1992 కేదార్నాథ్లో పెద్ద హీరో నాకు అన్నీ వేసుకొని నన్ను తొడుగుతాడు అని గుర్రం ఎక్కాను. చాలా ఎంత పెద్ద వాళ్ళు వచ్చిందంటే ఈ రైల్ కోట్లు గీట్లు అన్నీ కొట్టుకెళ్ళిపోయాయి. సో ఆ పరమాత్ముడు తలవాలండి. ఏమంటారు? శ్రీశైలం మల్లన్న శిరసొంచేన చేనంత గంగమ్మ వాన అన్నారు. సో ఆయన శిరస్సు ఉంచాడు కాబట్టి ఇప్పుడు ఆయన శిరస్సు ఉంచినట్టున్నాడు. ఆయన కొంచెం జాలి చూపించాడు మన మీద, ఏదో దుంపలు అలా కానిచ్చాడు. ఇదే పెద్దవాన్ అయితే మన ఇంకా కష్టంగా ఉండేదేమో నాకు తెలియదు. నమస్తే అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ గురు గారు, చాలా చక్కటి విషయాలు చెప్పారు. వచ్చినప్పటి నుంచి అందరినీ అడుగుతున్నారు కృష్ణుడు అంటే ఎవరండి.